సో ఫస్ట్లీ అందరికీ హాయ్. సో ఇప్పుడే బాయ్ దగ్గరికి అయితే వచ్చిన, మోటార్ పెడదామని వచ్చిన, బట్ కరెంట్ లేదు. వచ్చింది. Few inches later. 2 hours later. సో బండి అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ బాయ్స్. Yeah, boy. మా పెట్రోల్ ఉందనుకొని వచ్చిన బయటికి. చూడండి, ముంగటైతే బంక్ ఉంటుంది, చూపించాలి. సో ఇది ఎందుకంటే ఐ హ్యావ్ వన్ రీజన్. మొన్న పెట్రోల్ బంప్లో ఫుల్ రష్ ఉన్నారు, ఇదేమో మూత ఓపెన్ కాలే. మరి ఇప్పుడన్నా అవుతుందా? ముంగట ఇక్కడ కొంచెం ముంగట బంక్ ఉంది. సో గైస్, చేసేది ఏం లేదు, మెకానిక్ దగ్గర తీసుకోవడమే. బట్ అప్పటి వరకు పెట్రోల్ అవుతుందా కాదా అనేది క్వశ్చన్ మార్క్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా అయితే నేను పెద్ద గుట్ల పెట్రోల్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన స్టాండర్డ్ వేరే ఉందన్నమాట. ఆయన బండి తిప్పడాలు అన్ని అట్లుంటది మనతోని. అన్ని కూడా చూసి రాకుండా నేనే చూసాను వ్యూ. భలే ఉండాలి సర్కిల్ అని సర్కిల్ మెథడ్స్. సో ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడనే ఫోటోషూట్స్ అయితే హైదరాబాద్ నుంచి వస్తారు కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు అన్న? ఇది పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది. దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓపెన్ అవుతుంది, తాళమే ఇరిగిపోతున్నట్టుంది. ఎందుకో ఏమో మరి వచ్చారు దీన్నే తాళం. సో ఆయన ఏమన్నాడు అంటే, ఎట్లయినా భువనగిరి పోతున్నావు కదా, తాళం కిట్ వేయించుకో అన్నాడు. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా వేపిద్దామని. బట్ మనీ ఉంటే వేయించుకొని ఇప్పుడు మళ్ళీ 1000 ఒక్క పొద్దున్నే ఎమ్మెల్యే గాడీలు భువనగిరి దాకా పోతుంది ఆ పెట్రోల్ అది. అంటే ఇప్పుడు ఇది మార్చాలి, పెట్రోల్ మార్చాలి, సీట్ మార్చాలి. యాదగిరిగుట్టకు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం సాయంత్రం ఈ రూట్లోనే రాకండి. ఇక్కడ మాత్రం బాబాయ్ టెంట్ వేసేస్తారు. ఇక్కడ ఫర్ ఎలక్ట్రిక్ బంక్ అనుకోండి. ఇంకా బాబాయ్ మధ్య చారి సురేంద్రపురి ఇప్పటికి చాలా మస్తు డెవలప్మెంట్ అయింది. యాదగిరిగుట్టకు వస్తే మాత్రం అసలు డిసప్పాయింట్ అయితే అస్సలు కాదు. 100% డ్యాన్స్. మీకు ఒక ప్లేస్ చూపిస్తా. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆ ప్లేస్లో ఆగాల్సిందే, ఆగుతారు కూడా. చూపిస్తారు జస్ట్ పోయి. చెప్పినా కదా ఇప్పుడే, ఇదే ప్లేస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు వచ్చారు తినడం, కొంచెం రిలాక్స్ అవుతారు అనమాట. అక్కడ సైడ్ రివర్ అయితే ఉంటుంది, రాయగిరి చేసుకుంటారు. స్పీడ్ లిమిట్ 60. సో హైవే నుంచి వచ్చే వాళ్ళు సేమ్ ఇట్లనే దిగి మనం వచ్చి కూర్చొని గుట్టలో దర్శనం చేసుకుంటారు. ఇట్లా వెళ్తే ఆలేరు. సో మనం స్ట్రైట్ వెళ్తాం భువనగిరి పోవాలంటే. అంటే దిమాగ్ ఖరాబ్, సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఇది రోడ్డు చేశారు.
కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, రీసెంట్గానే పడ్డది. సో పడ్డదంటే కట్టిరు కంట్రీలో ఉన్నావు బేటా. దాని అర్థం. ఇదిగో కలెక్టర్ ఆఫీస్, రిక్వెస్ట్ బస్ స్టాప్. విలేజ్ నేమ్ వచ్చేసి మాస్కుంటా. నేను చెప్తాను, సాటర్డే అయితే మామూలుగా ఉండదు రష్ ఏరియా. మీరు అంటేనే బిజీ, అందుకే బియ్యాలు స్టార్ట్ అయ్యింది. Yeah, boy. సాయిరామ్ టెంపుల్ ప్రతి థర్స్డే ఇక్కడ అన్నదానం అయితే పక్కా ఉంటుంది. నేను 2 సార్లు ట్రై చేస్తాను. ఫుడ్ చాలా నైస్. సో ఫైనల్లీ వి రీచ్. షాప్ అయితే బంద్ ఉంది, వస్తాడంట, వెయిట్ చేయాలి. అంకుల్కి అయితే కాల్ చేసిన, వస్తున్నా అన్నాడు. చూడాలి. బాటా షోరూమ్ ఉంది ఇక్కడ. బాటా కాదు, పారాగాన్. బిగ్ టైమ్ ఇస్ లైక్ 10:47. అమ్మాయి అంకుల్ ఇంకా వస్తాడు. సో 1 అయితే వచ్చిండు. మామూలుగా లేవుగా తాళాలు. ఇది మన తాళం. సో ఇప్పుడైతే వస్తుంది. ఓకే, తాళం అయితే సెట్ అయిపోయింది. దాని నుండి ఏం కాదు, ఇప్పుడు నడిపించేసే. కాకపోతే ఫ్యూచర్లో అయితే వేసుకో, మినిమం 1000 ఉంటుంది ఒరిజినల్ అయితే అన్నాడు. సో అయ్యప్ప స్వామి టెంపుల్. మీకు రీజన్ ఏంటో అనేది చెప్పలేదు కదా. ఇసుక ఇరికిందంట గాయ. సో అది క్లీన్ చేసిండు. ఇక్కడనే చిన్న వర్క్ ఉంది. భువనగిరి ఫోర్ట్ ఇక్కడికి ఈజీగా అవుతుంది. మన బండి అయితే కింద ఉంది. సో గాయస్, వచ్చిన పని అయితే అయిపోయింది. ఫిట్టింగ్ ఇడ్లీ బాయ్స్. ఇక్కడ ఏవో టిఫిన్ చేసిన. భువనగిరి బస్ స్టాప్ ఎదురుగా ఉంటుంది. సో బాయ్స్, కనౌట్ బిల్ 909 881. सारे ड्राई फ्रूट्स के हैं. సో ఇదే అన్నమాట ఏ డే ఇన్ మై లైఫ్. సో ఫస్ట్ వ్లాగ్. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ